హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు జున్ను పాలు అయితే ఇచ్చారండి. అదైతే జున్ను అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ డే జున్ను పాలు అనమాట. ఎప్పుడు పౌడర్తో చేస్తున్నాను కదా, ఇప్పుడైతే జున్ను పాలతో అయితే చేస్తాను. ఇది చాలా అంటే చాలా తిక్కుగా ఉన్నాయి, కానీ ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు మెజర్మెంట్ చెప్పారు. ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు నార్మల్ పాలు చెప్పారనమాట, ప్యాకెట్ పాలు. అలాగే అని చెప్పేసి ఎక్కువ ఉన్నాయి కదని 3 గ్లాసులు అయితే నాకు జున్ను పాలు వచ్చి 3 గ్లాసులు నార్మల్ పాలు అయితే వేస్తాను. తర్వాత బెల్లం, దానికి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకున్నాను అనమాట. కొద్దిగా ఒక 2 స్పూన్లు మాత్రం పంచదార వేసానండి. 2 ఈక్వల్గా వేస్తున్నా కొద్దిగా స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి పంచదార తక్కువ వేసి బెల్లం కొద్దిగా ఎక్కువ వేసాను. బెల్లం కరిగేంత వరకు అలా ఉంచేసి నలకలు ఏమైనా ఉంటాయి కదా, వడకట్టేసాను అనమాట టోటల్గాను. దాంట్లో మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. తర్వాత యాలకులు చితకొట్టి వేసుకున్నాను అనమాట. యాలకుల పొడి వేస్తుంటే బాగుంటుంది, అంటే మధ్య మధ్యలో యాలకులు తగులుతున్నాయి అనమాట తిన్నప్పుడు. పౌడర్ వేసుకోండి మీరు ఎవరైనా చేసినప్పుడు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మిరియాల పొడి తక్కువ అని అనిపించి మళ్ళీ కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే బిర్యానీ గిన్నెలో, అది గిన్నె పెద్దది కదా పాలది అని చెప్పేసి, బిర్యానీ గిన్నె ఉంది కదా దాంట్లో అయితే వాటర్ వేసి స్టాండ్ పెట్టేసి, ఇదిగోండి వాటర్ అయితే తక్కువ వేసాను అనమాట. ఎక్కువ వేస్తే మళ్ళీ ఇక్కడ వాటర్ అంతా మరిగి దీంట్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి తక్కువ వేసాను. ఇక్కడ ఏంటంటే మీడియంలో పెట్టానండి, ఎక్కువ ఫుల్ పెట్టలేదు, అలాగే సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టేసి చేశాను అనమాట. ఎంత బాగా వచ్చింది అంటే చాలా బాగా ఇష్టంగా మా వారు పిల్లలు తిన్నారనమాట. అంటే వాళ్ళు తింటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే కేక్ ముక్క ఉంటుంది చూసారా, ఆ విధంగా ఉంది, అదే చూపిస్తుంది అనమాట. కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.